dear friends, my dear masters and my dear gods. సత్యం చెప్పడం చాలా తేలిక. ప్రాపంచికంగా జీవించడం, అబద్ధాలతో కూడిన ప్రాపంచిక జీవితం చాలా కష్టం. సత్యాలతో కూడిన ఆధ్యాత్మిక జీవితం చాలా తేలిక. ఏమీ లేదల్లా, ముక్కు సూటిగా పోవడమే. ఏమిటి సత్యమయ్యా అంటే, నువ్వు శరీరం కాదు ఆత్మ, ఫస్ట్ సత్యం. రెండవ సత్యం ఏంటంటే మమాత్మ సర్వభూతాత్మ. అన్ని చోట్ల మనమే ఉన్నాం. ఇంకా ఎవరితో పోటీ చేస్తామా, ఎవరిని నింద చేస్తాము, ఎవరిని పొగడాలి, ఎవరిని నిందించాలి, అంతా మనమే అయినప్పుడే ఈ వేలు నిందిస్తుందా? ఏమైనా సబబా? నేను నిన్ను నిందించడం ఏంటి, నువ్వు నన్ను నిందించడం ఏంటి? ఏమిటి నాయన? నేను నిన్ను పొగడడం ఏమిటి, నువ్వు నన్ను పొగడడం ఏమిటి? ఏమిటో అంతా కలిసి ఆడుకోవాలి, పాడుకోవాలి అంతే. కానీ నిందించడాలు ఏంటి, పొగడతలు ఏమిటి? ఎందుకు పనికిరాని చెత్త జీవితం అదంతా. ఈ ప్రాపంచిక జీవితము నువ్వు వేరే నేను వేరే అనుకునేది చెత్త జీవితము, 1000 అబద్ధాలతో కూడుకున్న జీవితము. సెకండ్ సత్యంతో బ్రహ్మజ్ఞానం అవుతాం. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యా పాతకం లేదు. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యా పాతకమే లేదు, పాతకమే లేదు. ఎవరిని చంపినా పాతకం లేదు. ఈ అబ్బాయిని ఇప్పుడు నరికేశాను అనుకో, నాకేం పాతకం లేదు, ఎందుకంటే నేను బ్రహ్మజ్ఞానిని. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యా పాతకం లేదు. కానీ నువ్వు వేరే నేనే వరకు నీ అబ్బాయిని పొడిచాను అనుకో, 10 జన్మలు నేను అనుభవించాల్సి వస్తుంది. కర్మ సిద్ధాంతం మాయమైపోతుంది బ్రహ్మజ్ఞానంతో. బ్రహ్మజ్ఞానం లేక కర్మ సిద్ధాంతము నేను శాసిస్తుంది, నేను ఆడిస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే కర్మ సిద్ధాంతం అవుట్, నువ్వు నేను ఒకటే. గుద్దిన ఈ అబ్బాయి ఏమండు, ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని, నేను బ్రహ్మజ్ఞాని, ఇద్దరం సేమ్ లెవెల్, డిఫరెంట్ వేళ్ళు. ఏమిటయ్యా ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్ అంటే, ఫస్ట్ నువ్వు శరీరం కాదు ఆత్మ, తర్వాత అంతా ఒకటే కలిపి ఒకటే. నువ్వు శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు సోల్ అంటాము, ఒకటే ఆత్మ అంచోటి ఉన్నప్పుడు దాన్ని సెల్ఫ్ అంటాం. సోలు సెల్ఫ్, ద ఇండివిజువల్ సోల్ అండ్ ద గ్రాండ్ సెల్ఫ్, ది ఆర్ ద 2 words. ఇండివిజువల్ సోల్ జీవాత్మ, ద గ్రాండ్ సెల్ఫ్ బ్రహ్మాత్మ. ఈ 2 పాయింట్లా ఉన్నాయి ఈ స్పిరిచువల్ సైన్స్లో. నువ్వు బ్రహ్మాత్మ అని తెలుసుకోకపోతే, తెలుసుకోనంతవరకు కర్మ సిద్ధాంతం ఉంటుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మాత్రమే. ఈ అబ్బాయిని నేను కొట్టాను, కానీ నాకేం, ఆ అబ్బాయిని నన్ను కొట్టడు, ఇంపాసిబుల్. అక్కడి నుంచి రియాక్షన్ రాదు. నేను ఇక్కడ యాక్షన్ చేస్తాను, అక్కడి నుంచి రియాక్షన్ రాదు. కర్మ సిద్ధాంతం లేదు. కర్మ సిద్ధాంతం యాక్షన్కి రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. నువ్వు ఆత్మజ్ఞానం రానంత వరకు నీ కర్మ సిద్ధాంతంలో ఆ చక్రంలో కొట్టుకుంటూ ఉంటావు. చేదో చేస్తావు, దాని ఫలితం పొందుతాడు. ఇంకేదో చేస్తావు, అబద్ధాలు ఆడతావు, దాని ఫలితాలు పొందుతావు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపంచిక జీవితం డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఆత్మజ్ఞానం సంపాదించడం చాలా తేలిక. Thank you very much.